హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము బీన్స్ కర్రీ చేసుకుందామండి. బీన్స్ తీయగా అంటాం కదా, తీయగా అంటారు, ఇగురు అంటారు. ఆ కర్రీ చేసుకుందాం మనము. ఇలా టమోటో, ఆనియన్, కొంచెము కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాం కదా మామూలుగా. బీన్స్తో ఇప్పుడు చేసుకుందాము. ఇప్పుడు బీన్స్ ఉడకబెట్టుకుందామండి. కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఫస్ట్ బీన్స్ ఉడకబెట్టుకొని కర్రీ తయారు చేసుకుందాము. ఇప్పుడు బీన్స్లో 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనము కర్రీలో చూసి వేసుకోవచ్చు మనకు టేస్ట్కి తగినట్టు. ఇలా కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాము బీన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అవి కుకింగ్ వైబ్స్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆనియన్స్, టమోటాలు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము. ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటున్నాం కదా, దీంట్లోనే 2 వెల్లుల్లి వేసుకుందాము. కూర టేస్టీగా ఉంటుంది, మనకి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి మన ఆరోగ్యానికి మంచిదే కదండి. ఇలా ఆనియన్స్, వెల్లుల్లి సన్నగా కట్ చేశానండి. ఇలాగే టమోటాలు కూడా ఇట్లా మెత్తగా మెత్తగా చాప్ చేసి పెట్టాను. మనము ఇలా సన్నగా కట్ చేస్తుంటే కూర మనకి ముద్దగా బాగుంటుంది అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు అంటే కూర కలవదన్నమాట. ఇట్లా సన్నగా తరుక్కున్నా అంటే మనకి కర్రీ ముద్దగా వస్తుంది. చూడండి, బీన్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము బీన్స్ తీసేసుకొని తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసానండి. ఒక 3 టీ స్పూన్ వేసాను. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాయి కదా, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇలా కరివేపాకు ఇగురు నాకు చాలా ఇష్టం అండి, ఇలా వేస్తుంటాను. కొంచెం వేగనిద్దామండి, మూత వేసి పెడతాను. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయింది. ఇప్పుడు టమోటా ప్యూరీ వేసుకుందాము. చూడండి, ఇలా ఇది పచ్చి వాసన పోయేదాకా టమోటాలంతా వేయించుకుందాము. ఇలా టమోటా ఉడుకుతున్నప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాము. ఇప్పుడు వేసామంటే ఫ్లేవర్ అంతా దిగేసి చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడు మనము బాగా టమోటా వేగిపోయిందండి. ఇప్పుడు మనము కారం వేసుకున్నాము మన టేస్ట్ తగినంత. నేనైతే ఒక 1/2 స్పూన్, అలాగే 1 స్పూన్ వేసాను, టీ స్పూను. ఇట్లా మన టేస్ట్కి తగినంత అండి. కానీ దీంట్లో ఎక్కువ పట్టదు, కొంచెం తక్కువే వేసుకోవాలి మనం కారము. ఇలా బాగా వేగిపోయింది చూడండి టమోటా. ఇప్పుడు మనము కారం వేసుకున్నాం కదా, సాల్ట్ బీనీస్లో వేసినాము, దీంట్లో కొంచెం వేసుకున్నాము. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను. పసుపు కూడా కొంచెము బీన్స్లో వేసాం కదా. చూడండి, ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము మొత్తము. టమోటా, ఆనియన్స్, మనం వెల్లుల్లి తరుగు అన్నీ వేసాం కదా, పుదీనా, కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది చూడండి. చాలా బాగుంటుందండి కర్రీ. రైస్లోకి, మన చపాతీలోకి కానీ బాగుంటుంది. ఇప్పుడు మనము ధనియాల పొడి ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా, గరం మసాలా అన్నీ వేసేసి మనము అన్నీ ఈ మసాలా పొడి చేసి పెట్టుకుంటాం కదండి, గరం మసాలా లాగా అనమాట. ధనియాలు మనం అన్నీ, సోంపు మామూలుగా అన్నీ వేసేసుకొని, లవంగ, పట్ట, ఎలాచి అవన్నీ వేసుకుని చేసుకుంటాం కదా. నేను వీడియో పెట్టినానండి, ఇది మనం కర్రీస్లో వేసుకునేది, ఇగురు కర్రీస్లో బాగుంటుందని వీడియో పెట్టున్నాను, చూడండి. మన టేస్ట్ని తగినంత ఒక ఫుల్ స్పూన్ వేసేసానండి. కొంచెమైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మన టేస్ట్. ఇది మన హోమ్మేడ్ గరం మసాలా బాగుంటుంది కదా. ఒకవేళ లేదనుకోండి, మనం షాప్లో తెచ్చుకునే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీంట్లో అన్నీ వేసి గరం మసాలా చేస్తున్నాను, వీడియో ఉంది మన వీడియోలో, చూడండి. మనము ఈ స్టేజ్లో బీన్స్ వేసుకొని కలిపేసుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకొని బాగా అంతా కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకపెట్టామంటే ఇది కర్రీస్ రెడీ అయిపోతుంది. మనము ఇందాక బీన్స్ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఉడికేదానికి కొంచెం వాటర్ వేసుకున్నాము. అంతా ఇంత అనేం లేదండి. మనం కొంచెం బాగా గ్రేవీగా ఉండాలంటే
కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, ముద్దగా ఉండాలంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనము ఇలాగ ఈ గరం మసాలా చేసి పెట్టుకున్నామంటే మన హోమ్మేడ్ గరం మసాలా బాగుంటుంది కదా. ఇట్లా ఈ ఇగురు కర్రీస్ అన్నిట్లో మనం వేసుకోవచ్చు. అంటే మనము కట్ చేసుకొని వెజిటేబుల్ శుభ్రంగా ఇది వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. గోబీ ఏదైనా సరే అన్నిట్లో వేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. బీరకాయ అలా చేసుకుంటాం కదా ఇగురు కర్రీస్, అన్నిటిలో ఇది వాడుకోవచ్చు అనమాట. ఈ గరం మసాలా చేసి పెట్టుకున్నామంటే మనం కూర తొందరగా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసానండి, ఎందుకంటే బీనీస్ కొంచెం ఉడకాలి కదా. అది ఉడికేటప్పటికి మనకి కొంచెం ముద్దగా వస్తుంది కూర, సరిపోతాయి అన్నమాట. వాటర్ ఎక్కువేం కావు. ఒక పెద్ద గ్లాస్ పోస్తున్నాను ఈ కర్రీకి. ఇది 1/2 కేజీ బీన్స్ అండి. ఇలా ఉడుకుతుంది కదా. ఈ కర్రీలో 2 కానీ 3 కానీ టమోటాలు వేసుకోవచ్చండి. అదే మనకు టేస్ట్ అనమాట. ముద్దగా వస్తుంది కదా టమోటా వేస్తే. ఇట్లా ఒక పెద్ద ఆనియన్ వేసాను 1/2 కిలో బీన్స్కి. ఇలా కొలత ఏం లేదండి, మనకి అర్థమైపోతుంది చేస్తుంటే. కొంచెం ఆనియన్ ఎక్కువైనా ఏం కాదు, టేస్టీగా బాగుంటుంది. ఇంకా కొంచెం బీన్స్ కొంచెం ఉడికిన తర్వాత తీసేసుకున్నాము. ఇదంతా 20 మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ. ఫస్ట్ బీన్స్ ఉడకపెట్టుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి. చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండి. చూడండి.